అయితే రీసెంట్‌గా మీరు మాట్లాడుతూ ఒక ఈవెంట్‌లో మంచి ప్రేమికుడు మీకు తెలిసిన మంచి ప్రేమికుడు గురించి చెప్పమని నేనే అన్నారు. హ్మ్. మరిప్పుడు ఈ సినిమా చేశారు. సినిమా చేసిన తర్వాత మ్యారేజ్ మీద మీ ఒపీనియన్ మారిపోయిందా? లేతే అలాగే ఉందా? మ్యారేజ్ మీద నా ఒపీనియన్ ఏజ్ ఓల్డే అండి. అంటే ఇంకా చెప్పలేను. చెప్తే నాకేమైనా కేసేస్తారు. బట్ ఐ ఫీల్ దట్ ఒకటి టామ్ అండ్ జెర్రీ లాంటి వినూత్నమైన ఒక రిలేషన్‌షిప్ అన్నదే మ్యారేజ్. అండ్ ఇట్స్ బీన్ పోర్ట్రేడ్ రియల్లీ వెల్ ఇన్ దిస్ ఫిల్మ్. ఎండింగ్ అనేది ఇట్స్ డిబేటబుల్. ఇప్పుడు మలయాళం వర్షన్‌లో వీ హ్యావ్ అ డిబేట్ కదా! దీంట్లో కూడా ఒక వెరీ యూనిక్ డిబేట్ ఉంది. సో నాకు తెలిసి ఐ థింక్ ఎవ్రీబడి విల్ హ్యావ్ డిఫరెంట్ ఒపీనియన్స్ అబౌట్ ఇట్. ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్ అంతే. ఇక అంతే. ఈషా గారు, తరుణ్ భాస్కర్ గారిని కొట్టే సీన్స్ బాగా ఎంజాయ్ చేశారని బ్రహ్మాజీ గారు చెప్పారు ఇందాక. మరి ఆయన 100% కరెక్ట్ అండి. 100% ఇప్పుడు అంటే ఇంతకుముందు ఆడిషన్ తీసుకోలేదనా? లేదంటే ఇంక నెక్స్ట్ ఇవ్వరేమోననా? లేతే ఏంటి? ఓహో! ఓన్లీ ఓకే. ఓకే. అంత ఇంటెన్షన్ ఏం లేదు. ఒకటి నాకు ఎప్పటినుంచో యాక్షన్ సినిమాలు చేయాలని ఉండింది. బట్ ఐ థరోలీ ఎంజాయ్డ్ సార్.